నేను అంతఃపురం షూటింగ్ చేసేటప్పుడు ఒక అబ్బాయి మా ఏరియా నుంచి ఒక అబ్బాయి నా అడ్రస్ పట్టుకొని వచ్చాడు. అన్న మిమ్మల్ని కలవాలి అని అంటే సరే ఒకరోజు కలిసాను. నేను హీరో అవ్వాలి అన్నాడు. వెరీ గుడ్. నేను ఆశ్చర్యపోలేదు దానికి. అలా అని డిస్కరేజ్ చేయలే. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగా. అంటే ఇక్కడ అవకాశాలు రాలేదు, నువ్వు ఎలా బతుకుతావు? మాకు పొలం ఉంది, నేను లేకపోతే మా అన్న కోయిట్లో ఉన్నాడు, నేను అలా వెళ్ళిపోతానని. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు సజెషన్ ఇస్తాను. నువ్వు ఎన్ని రోజులు ట్రై చేయగలవు అని చెప్పా. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా? ఎందుకన్నా ఇలా అడుగుతున్నావు అన్న. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు నన్ను క్వశ్చన్ వేయద్దు. నువ్వు ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏదైతే పెట్టుకున్నావు తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఎక్కడ కనిపించకూడదు. ఎలా తెలుస్తుంది అని అంటే అది నా దగ్గర ఆన్సర్ లేదు. నీకు రాకపోతే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నీకు నిజంగా కసి ఉంటే నువ్వు 10 కోట్లు సంపాదించు. 3 crores రిస్క్ చేసి నువ్వు హీరోగా ఒక సినిమా తీసుకో. పోయిందా మళ్ళీ నీ పనికి నువ్వు వెళ్ళిపో.